రజనీకాంత్ సూపర్ స్టార్ కాదు, ఒక సాధారణ వ్యక్తి. ఇదిగో ప్రూఫ్స్. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం అనేది ఏ రంగంలో ఉన్న వారికైనా అవసరమే. అయితే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రస్తుతం తాను ఏ స్థితిలో ఉన్నామో చూసుకొని ఆనందించడం కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏమిటి అనేది గుర్తెరిగి ప్రవర్తించడంలోనే పరమార్థం ఉంటుంది. అలా ఆలోచించేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఒక సాధారణ వ్యక్తి నుంచి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకొని ఒక శక్తిగా ఎదగడానికి తానేమిటో, తనకున్న పరిధిలేమిటో రజనీకి పూర్తిగా తెలుసు. అందుకే హంగు ఆర్భాటాల జోలికి వెళ్లకుండా సాధారణ జీవితాన్ని గడిపేందుకే ఆయన ఇష్టపడతారు. స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారెవరైనా ఎంతో లగ్జరీగా ఉండేందుకే ప్రయత్నిస్తారు. వారు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతి విషయంలోనూ అది కనిపిస్తుంది. కానీ రజనీకాంత్ జీవితం వేరు, ఆయన వ్యక్తిత్వం వేరు, ఆయన జీవన విధానం వేరు. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఆయన దినచర్య గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. స్టార్స్ ఇలా కూడా ఉంటారా అనిపించేంతలా తన రోజులు గడుపుతారు రజనీ. రాగి చెంబులోని నీరు తాగుతారు, ఆ తర్వాత యోగా మెడిటేషన్ చేస్తారు. టిఫిన్కి బదులుగా ఫ్రూట్స్ తింటారు. ఆ రోజు షూటింగ్కి వెళ్లాల్సి వస్తే ఓట్స్ని టిఫిన్గా తీసుకుంటారు. మధ్యాహ్నం లంచ్లో పుల్కాలు, కొంచెం రైస్ మాత్రమే తీసుకుంటారు. ఆయన దినచర్యలో స్నాక్స్ అనే మాటకు తావులేదు. ఇక డిన్నర్లో ఫ్రూట్స్ లేదా స్ప్రౌట్స్ తీసుకుంటారు. షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్ళినా ఇదే మెనూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన బెడ్రూమ్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. గదంతా దేవుని ఫోటోలతో నిండి ఉంటుంది. రజనీ పడుకునేందుకు నేలపై ఒక మామూలు పరుపు, నులుతాళ్లతో అల్లిన మంచం ఉంటుంది. నిద్రపోయేందుకు వాటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఆయనకు భక్తిభావం ఎక్కువ. తన ప్రతి సినిమా రిలీజ్కి ముందు ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు. అలా తిరుమలకు కూడా ఎన్నోసార్లు వచ్చారు. సంవత్సరంలో ఒకసారి తన స్నేహితులతో కలిసి ఏదో ఒక వెకేషన్కి వెళ్తారు. ఆ సమయంలో ఎంతో సాధారణమైన దుస్తుల్లో ఉంటారు. తను స్టార్ అవ్వకముందు ఎంత సింపుల్గా ఉండేవారో అదే తరహా డ్రెస్ వేసుకుంటారు. ప్రయాణం మధ్యలో ఏదైనా తినాల్సి వస్తే రోడ్డు పక్కనే తన స్నేహితులతో కలిసి తింటారు. ఆ సమయంలో రజనీని చూసిన వారికి అతను సూపర్ స్టార్లా కాకుండా సామాన్య వ్యక్తిగా కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రాఘవేంద్ర స్వామి, మహా అవతార్ బాలాజీ, రమణ మహర్షులను తన గురువులుగా భావిస్తారు రజనీ. అందుకే రాఘవేంద్ర స్వామి చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించారు. అలాగే మహా అవతార్ బాబా గురించి ప్రపంచానికి తెలియాలన్న ఉద్దేశంతో బాబా చిత్రానికి కథ అందించారు. ఇప్పటికీ అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడి సాధువులను, స్వాములను కలుసుకుంటూ ఉంటారు. వారి నుంచి అనేక ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు. రజనీకాంత్ పెళ్లి కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎంతో మంది ధనికులు ప్రయత్నించారు. కానీ వాళ్లను సున్నితంగా తిరస్కరించారు. ఒక కాలేజీ తరఫున రజనీని ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చిన లతా రంగచారిని వివాహం చేసుకున్నారు రజనీ. సాధారణంగా స్టార్ హీరోలు కొన్ని సందర్భాల్లో విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం మీడియా ద్వారా తెలుసుకుంటాం. కానీ రజనీకాంత్ పద్ధతి అది కాదు. తను స్టార్ అయిన నాటి నుంచి ఇప్పటికీ ఎన్నో దానాలు చేశారు. కానీ ఒక్కటి కూడా ప్రచారంలోకి రాలేదు. అది ఆయనకి ఇష్టం ఉండదు. తను చేసిన దానాన్ని ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఆయన అభిప్రాయం.